హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సో నిన్న చాదర్ఘట్ లో పోలీసుల కాల్పులు రౌడీ షీటర్ల పైన మనం చూసాం. అందులో ఒక రౌడీ షీటర్ గాయపడినట్టుగా కూడా తెలిసింది. సో ఏం జరిగింది, ఎందుకు ఈ కాల్పులు, మొత్తం ఒక్కసారిగా హైదరాబాద్ ఉలిక్కి పడిందని చెప్పుకోవాలి. మరి కాల్పులకు సంబంధించి రౌడీ షీటర్లకు సంబంధించి అసలు ఏం జరిగింది? నమస్కారం అండి. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. డీసీపీ చైతన్య గారు ఎంతో సిన్సియర్గా తన యొక్క డ్యూటీ చేసి ఒక దొంగతనం చేసి వెళ్తున్నటువంటి దొంగల మీద వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నంలో ఆ సంఘటనలో కాల్పులు కూడా జరిగినాయి. ఈ విషయంలో డీసీపీ చైతన్య గారికి కూడా ఫుల్ సపోర్ట్, 100% సపోర్ట్ కూడా చేస్తున్నాం సార్. యు డిడ్ రియల్లీ గ్రేట్ జాబ్ సార్. నమస్కారం. సో ఇక్కడ సంఘటన కనుక గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే కొత్త కొత్త వృత్తులు తయారైనాయి. మామూలుగా అనేక మంది అనేక వృత్తుల్లో ఉంటారు కదా, దొంగతనం అనేది కూడా వృత్తి అయిపోయింది. అందులో బైకులు దొంగతనం చేసేవాళ్ళు ఒక గ్యాంగ్, మొబైల్ ఫోన్ దొంగతనం చేసేవాళ్ళు ఒక గ్యాంగ్ తయారయ్యారు. వాళ్ళు ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఈ మధ్యకాలంలో కూడా ఒక కాల్పులు కూడా జరిగినాయి. ఒక అతను బైకులు దొంగతనం చేస్తూ ఉంటాడు రెగ్యులర్గా, అతనిది కూడా ఒక సంఘటన జరిగింది. ఇక ఇవాళ జరిగినటువంటి సంఘటన కూడా చూస్తే, ఈ ప్రజెంట్ మనం మాట్లాడుకున్న సంఘటన, ఒక గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళ ఉద్యోగం ఏంటంటే ఇదే, వాళ్ళ వృత్తి మొబైల్స్ దొంగతనం చేయటం, వాటిని తీసుకెళ్ళడం, అమ్మేయటం. పార్ట్స్ మారుస్తారా మరి ఎలా మారుస్తారో తెలియదు, తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు. అందులో వాళ్ళు ఎక్స్పర్ట్స్. సాధారణంగా మొబైల్ పోయిన వాళ్ళు ఆశ వదిలేసుకుంటారు. వాటి మీద ఏవో నెంబర్ ఉంటాయి. అది మరీ కాస్ట్లీ ఫోన్ అయితే దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ చాలా తక్కువ అవకాశం. ఎక్కువ మంది నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, చాలా బాధ కూడా పడుతుంటారు. సో ఇక్కడ గమనించినట్లయితే ఉమర్ మరొకరు, ఈ ముగ్గురు, వీళ్ళు ఒక గ్యాంగ్. వాళ్ళ పని ఏంటంటే మొబైల్ దొంగతనం చేయడం వాళ్ళ ప్రొఫెషన్, వృత్తి అనమాట. వాళ్ళు చాలా చాకచక్యంగా కూడా అనేక ప్రాంతాల్లో మొబైల్ లాగేస్తారు. నేను కూడా ఒకసారి చూసాను, బస్సులో చాలా మందికి అనుభవం ఉంటుంది. జేబులో మొబైల్ పెట్టుకుంటే ఒక అతను వచ్చి నల్లగా అలా అన్నాడు, పైకి వచ్చేస్తుంది, కొట్టేస్తారు. మనకు తెలియదు, అది ఈ సెకండ్స్లో జరిగిపోతాయి. సెకండ్స్. వాళ్ళు నైపుణ్యం, అందులో నైపుణ్యం ఉండదు. బస్సు దిగుతారు, వెళ్ళిపోతారు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, బషీర్బాగ్లో డీసీపీ సమావేశం జరిగింది. అందులో డీసీపీ చైతన్య గారు పాల్గొన్నారు. చక్కగా కూడా సమావేశం అయిపోయిన తర్వాత మరలా సైదాబాద్లో తన యొక్క ఆఫీసుకు కూడా ఆయన బయలుదేరారు. తన వెహికల్ మీద వెళ్తూ ఉంటే డ్రైవర్ ఉన్నాడు, గన్మెన్ మూర్తి గారు అనే ఆయన ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెహికల్ మీద వెళ్తున్నారు. వీళ్ళు చాదర్గడ సమీప ప్రాంతంలో గమనిస్తే ముగ్గురు దొంగలు. వీళ్ళు మొబైల్ దొంగతనం అనేది ఒకళ్ళు చేయరండి. ఇప్పుడు ఒకడు కొట్టేస్తాడు, అతను వేరే వాడికి ఇచ్చేస్తాడు, వాడు వేరే వాడికి ఇస్తాడు. ఒకవేళ కొట్టేసిన వాడిని మనం పట్టుకున్నా అతని దగ్గర మొబైల్ ఉండదు, నేను తేలేదు అంటాడు, మనం ఏం చేయలేము. ఇది ఒక గ్యాంగ్ ఉంటుంది. ఇది చాలా మంది గమనించే ఉంటారు. సో వీళ్ళు వెళ్తున్నటువంటి సమయంలో ఒకళ్ళు ఈ దొంగతనం చేయడం అనేది వాళ్ళు గమనించారు. ఆ డ్రైవర్ గమనించాడు ఫస్ట్, ఆ వెహికల్ డ్రైవర్. సార్ ఇక్కడ చూడండి, అతను ఎవరో మొబైల్ కొట్టేస్తున్నట్టుంది అని చెప్పాడు. వీళ్ళు చూస్తే అది నిజమే, మొబైల్ కొట్టేస్తున్నారు. వాళ్ళు ముగ్గురున్నారు. ఆ ముగ్గురిని జాగ్రత్తగా గమనించారు. పోలీసు వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే దొంగతనం ఎలా జరుగుతాయి వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. అంటే దొంగలు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఎలా పట్టుకోవాలి, వీటన్నిటిని కూడా పోలీసులకు కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది. వెంటనే వాళ్ళు జాగ్రత్తగా ఇట్లా గమనించగానే షార్ప్గా ముగ్గురిని ఐడెంటిఫై చేశారు వాళ్ళు. ఓహో, ఈ ముగ్గురు కలిసి చేస్తున్నారు. వెంటనే ఆయన ఏం చేశారు, నాకెందుకులే ఆయన పాటికి వెళ్ళిపోలా. ఇందుకే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను డీసీపీ చైతన్య గారికి. ఇది ఏరియాకి వస్తుంది, నా ఏరియాకి వస్తుందా రాదా, వేరే ఏరియా వాళ్ళకి ఏదైనా బోర్డర్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్కి. ఈ బోర్డర్ ఈ ప్లేస్ వరకు ఒకళ్ళు, ఇది స్టేషన్ 2, ఇలా స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇది మా పరిధిలోకి వస్తుందా రాదా, మాకు సంబంధం ఉందా లేదా, ఆయన పట్టించుకోలేదు. ఇమీడియట్గా కూడా నిజంగా హీరో రాజశేఖర్ గారు సినిమాలో యాక్ట్ చేశారు పోలీస్ ఆఫీసర్గా. అదేవిధంగా అద్భుతమైన ధైర్య సాహసంతో వెంటనే వీరు ఏం చేశారంటే ఆ మొబైల్ థెఫ్ట్ చేసిన వాళ్ళు ఎమ్మడం ఫాలో అయ్యి వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. వెంటనే కొంత సమయం ఈ ప్రేజ్ తర్వాత వాళ్ళు గమనించారు, ఓహో పోలీసు మనం ఫాలో అవుతున్నారు.
అని చెప్పేసి వాళ్ళు వెంటనే ముగ్గురు కూడా ఒక ఆటో ఎక్కేసేసి ఆటోలో జంప్. వెంటనే బ్రహ్మాండంగా ట్రేసింగ్ జరిగింది. సార్ కూడా హీరో రాజశేఖర్ సినిమాల్లో చేస్తారు కదా, పోలీసు చూపిస్తుంటారు, అట్లానే చాలా సిన్సియర్గా ధైర్య సాహసంతో వాళ్ళు పట్టుకొని తీరాలి ఎలా అయినా సరే అని చెప్పేసి ఫాలో అవటం జరిగింది. ఫాలో అయితే వాళ్ళు చాలా దూరం కూడా వెళ్ళిపోయారు. వీళ్ళకి వాళ్ళు ఎమ్మడి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే రియాక్షన్ ఇచ్చేసారు. వెంటనే వాళ్ళ దగ్గర ఏంటంటే కొన్ని వెపన్స్ కూడా ఉన్నాయి, కత్తులు వంటివి ఉండేసి వీళ్ళ మీద రియాక్ట్ అయ్యి గన్మెన్ మూర్తి అనేటువంటి ఆయన దగ్గర గన్ను ఉన్నప్పటికి కూడా పోలీసు వాళ్ళు అనేటువంటి వాళ్ళు చాలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క తుపాకులను ఉపయోగిస్తారు. అదే అనేది ఒక రెస్పాన్సిబిలిటీ వెపన్, నాన్ రెస్పాన్సిబిలిటీ వెపన్ రెండు ఉంటాయి. దొంగ చేతిలో తుపాకు ఉందనుకోండి, వాడు ఇష్టం వచ్చి కాల్చేస్తాడు. పోలీస్ చేతిలో తుపాకు అలాగా, పోలీస్ చేతిలో తుపాకు ఉందంటే ఇట్స్ రెస్పాన్సిబుల్ వెపన్. అది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎటువంటి సందర్భాల్లో కాల్చాలి ఇవన్నీ కూడా ఉంటాయి. వెంటనే ఏం చేశాడంటే ఇతని మీద అటాక్ చేశాడు, గన్మెన్ మూర్తి మీద అటాక్ చేశాడు. వెంటనే డీజీపీ చైతన్య గారు వెళ్తే ఆయన మీద అటాక్ చేశారు. వీళ్ళని కూడా పొడవడానికి కూడా ప్రయత్నం చేశారు. వెంటనే డీజీపీ గారు ఇంకా ఎంతో నేర్పుతో వ్యవహరించేసి ఇక కొంచెం ఉంటే వీళ్ళు చనిపోయే పరిస్థితి వచ్చేదేమో గన్మెన్ మూర్తి కానీ డీజీపీ గారు వెంటనే వాళ్ళని చాకచక్యంగా కాల్పులు చేశారు ఇమీడియట్ గా. ఇది నిజంగా కూడా చాలా మంచి పరిణామం. ఇది అసలు ఎప్పుడో చేసి ఉండాల్సింది, చాలా కాలం క్రితమే చేస్తుంటే ఈ పాటికి దొంగతనాలు తగ్గిపోయాయి. వెంటనే కూడా ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్పులు జరుగుతారో అనుకోలేదు. ఎందుకంటే సాధారణంగా పోలీసులు కాల్పులు జరగడం అనేది చాలా రేర్, ఏదో ఎన్కౌంటర్లోనో లేదంటే అడవుల్లోనో అట్లా జరుపుతారు, కానీ పబ్లిక్ ప్లేసెస్లో జరపడం అనేది చాలా రేర్. అందుకని ఏంటంటే దొంగతనాలు పెరిగిపోవడానికి కారణం ఇదే. చాలా మంది అంటారు కదా, ఇదే దుబాయ్లో నేరం చేస్తే ఏం చేస్తారు, దుబాయ్లో ఎవరైనా ఒక మర్డర్ చేస్తే రోడ్డు మీద నిలబెట్టి ఉరిదీస్తారు. మన దేశంలో అలా రావాలనే కదా ప్రజలందరూ కూడా కోరుకుంటుంది. మన దేశంలో కూడా ఎవరైనా తప్పు అటువంటి భయంకరమైన తప్పు చేసినప్పుడు రోడ్డు మీద ఉరిదీయాలి చాలా మంది చెప్తుంటారు, కానీ ఆ చట్టం లేదు మనకు. అట్లా వాళ్ళని అరెస్ట్ చేయటం, తీసుకెళ్లటం, మేపటం, తర్వాత బెయిల్ తీసుకొని బయటకు రావటం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతని మీద చాలా కేసులు ఉన్నాయి మళ్ళీ. వెంటనే కూడా ఏంటంటే పోలీసు వాళ్ళు వారి మీద కాల్పులు జరిపారు. 2 చోట్ల అతని తగిలి పడిపోయాడు. వెంటనే కూడా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి డీజీపీ గారు ఆ గాయపడిన వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేర్చి అతనికి తగినటువంటి చికిత్స కూడా అందించడం జరిగింది. పబ్లిక్ అందరు కూడా వీఆర్ ఆల్ సపోర్టింగ్ టు డీజీపీ చైతన్య గారి విషయంలో. ఎందుకంటే అటువంటి నేరాలు చేసేటువంటి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో వదలొద్దు సార్. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం కదా, అక్కడెక్కడో ఎన్కౌంటర్ అయింది, మన చోట ఎన్కౌంటర్ అవగానే ఏమైంది, వీళ్ళు కొంతమంది వచ్చేస్తారు పౌర విభాగాలు, మేమైంది పౌర హక్కుల సంఘం, ఎందుకు ఎన్కౌంటర్ చేశారు, అతని ప్రాణం కదా. మరి ఎన్కౌంటర్ చేయబడిన నేరస్తుడు మరో కానిస్టేబుల్ చంపాడు కదా, కానిస్టేబుల్ మనిషి కదా. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు, మేము కూడా పౌరులమే, మేము వీఆర్ ఆల్ సపోర్టింగ్ పోలీస్. ఎందుకంటే వాళ్ళు ఒక వ్యక్తిని చంపారంటే ఎందుకు చంపారు, అతనంత దుర్మార్గుడైతే ఇన్ని రకాలైనటువంటి కేసుల్లో ఉండి మనము మొక్కల మీద క్రిములు ఉంటే క్రిమికీటకాలు చల్లుతుంటాం. క్రిమికీటకాలు ఎందుకు చల్లుతాం, క్రిమికీటక మందు ఎందుకుంటుంది, ఆ క్రిములను చంపాల్సిందే, లేదంటే అవి మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాయి. అలాగే సమాజానికి పట్టినటువంటి క్రిమికీటకాలు వంటి మనుషులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని తొలగించాల్సిందే. క్రిమికీటక మందు జరిగి సంహరించినట్టే వాళ్ళని ఆ విధంగా తొలగించాల్సిందే. కానీ దురదృష్టవశాత్తు అంటే ఇప్పుడు వీళ్ళు మంచి చేసినా కానీ చాలా మంది మానవ హక్కుల ఉల్లంఘన అంటారు, కేసులు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే ఏమైంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అతను ఎవరో చిన్న పాప మీద అత్యాచారం చేసినాడు, ఆ పాపని అతను మేనేజ్ చేసేసి తనతో సంబంధం ఏర్పరచుకున్నట్టు అతను చిక్కిపోయాడు. అతను ఏం చేశారు, శుభ్రంగా ఎన్కౌంటర్ చేయాల, అందరూ అక్కడ కూడా ఎన్కౌంటర్ చేయాల. అతను ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసిందంటే అతను చాలా మంది మైనర్ బాలికలన్నీ కూడా అతను ఆ విధంగా చేశాడని తెలిసింది. వెంటనే ఏం చేశారంటే ఆ కోమటి చెరువు కౌంటర్ చేసేసారు. చెరువు కౌంటర్ వల్ల ఏంటి, ఎవరికి ఎటువంటి సమస్య లేదు. ఇప్పటి నుంచి కూడా తెలంగాణలో వేరే రాష్ట్రాల్లో కూడా ఈ సూసైడ్ కౌంటర్లు చేసేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం గమనించాం కదా, దేవాలయాల మీద కొంతమంది దాడులు చేస్తుంటారు. ఎందుకు దాడి చేశామని చెప్తే వాళ్ళు ఏం చెప్తారు, పిచ్చివాడు సార్, అతనికి పిచ్చివాడు కాబట్టి దాడి చేశారు అని చాలా చోట్ల చేయడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఎవరైనా దేవాలయాల మీద దాడి చేసినా, లేకపోతే ఏదైనా నేరాలు, హత్యలు, ఇటువంటి చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసినా వాళ్ళని ఎన్కౌంటర్ చేసి
ఇటువంటి సమస్య తెచ్చుకోవటం కంటే వాళ్ళంతా వాళ్ళే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అటువంటి విధానం వస్తే బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ సమాజానికి పట్టిన చెడు విషపూరితమైన క్రిమికీటకాలు లాంటి కొందరు క్రిమి మనుషులు తొలగిస్తేనే సమాజం అంతా బాగుంటుంది. సో ఈ విషయంలో మటుకు అందరం కూడా వీఆర్ ఆల్ సపోర్టింగ్ పోలీస్ డిపార్ట్మెంట్. అటువంటి దొంగలని నేరస్తుల్ని వదలదు సార్. ఖచ్చితంగా కూడా కాల్పులు జరపాల్సిందే. థ్యాంక్ యూ సార్.